మేషరాశి వారికి ప్రథమార్థంలో కాస్త చికాకుపరమైన ఇబ్బందులు ఉంటుంది. లాభస్థానంలో చంద్రరాహులు ఉన్నారు. మనసు స్థిమితంగా ఉండదు. పరిపిరాలుగా ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సంతానం సంబంధించిన విద్యా విషయాలను కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు 6ంట నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. వారాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. చతుర్థంలో రవి గురువులు ఉన్నారు. భాగ్యంలో భాగ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దైవ కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సాయశక్తుల కష్టపడతారు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాలు తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. అదేవిధంగా కొన్ని అనుకోని సంఘటనలు సత్కారాలు జరిగే అవకాశం గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన ప్రైవేట్కి సంబంధించిన విషయవహారాలు పేరు ప్రఖ్యాత లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంపై ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఉండి మనం దగ్గరుండి చూసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. లాభస్థానంలో రాహు, వ్యయంలో శని ఉన్నారు. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా కొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాలి లేదా నూతనంగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. అయితే ఆ విషయాల మీద ప్రస్తుతం పక్కన పెట్టి ఉన్న వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా వినడం కానీ చేయండి. విష్ణు ఆరాధన ఎంతగా చేస్తే అంత మేలు జరుగుతుంది. శుక్రవారం నాడు విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in